అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇన్వెంటరీ గురించి తెలుసుకుందాం. ఇన్వెంటరీ అంటే లాజిస్టిక్స్లో నథింగ్ బట్ క్యాల్కులేషన్ ఆఫ్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అనమాట. మొత్తం ప్రొడక్షన్ దగ్గర నుంచి కస్టమర్ చేతికి వచ్చేంత వరకు మధ్య జరిగే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, పబ్లిసిటీ కాస్ట్ ఎంత, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత, తర్వాత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత, సో ఎవ్రీథింగ్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కావచ్చు, ఎంప్లాయీస్ శాలరీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే టు రెడ్యూస్ ద ప్రోడక్ట్ కాస్ట్ అన్నమాట. ఇన్వెంటరీ ఎందుకు యూజ్ చేస్తారంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇన్వెంటరీ ఎందుకు యూజ్ చేస్తారంటే యాక్యురేట్ డేటా ఇన్ఫర్మేషన్ కోసం, ఆర్ షార్టేజ్ లేకుండా చూసుకోవడము, అంటే సప్లై తగ్గట్టుగా డిమాండ్ తగ్గట్టుగా సప్లై చేయడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా ఫంక్షన్స్ రన్ కావడానికి మన ఇన్వెంటరీ ఉపయోగిస్తారనమాట. సో ఇన్వెంటరీ మనకు రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి లిఫో మెథడ్స్ ద్వారా, పిఫో మెథడ్స్ ద్వారా ఇన్వెంటరీ చేస్తారు. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని, పిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. తర్వాత మనకు చూస్తే ఇన్వెంటరీ 4 టైప్స్ మనం చేయొచ్చు. ఒకటి రా మెటీరియల్, తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, మెయింటెనెన్స్, రిపేర్. ఈ 4 అంశాల మీద మనం ఇన్వెంటరీ చేస్తాం. రా మెటీరియల్ అంటే మీకు తెలుసు, ముడి పదార్థాలు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్వెంటరీ అంటే ఎక్కడి నుంచి తెచ్చారు, ఏం తెచ్చారు, ఎంత ఉంది, ఏం కథ, స్టాక్ అనేటువంటి వాటి మీద ఇన్వెంటరీ చేస్తారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ప్రోడక్ట్ తయారు చేయడంలో ప్రోగ్రెస్, దానికి యొక్క కాస్ట్ ఎంత అయింది. ఫినిష్డ్ గూడ్స్ ఆల్రెడీ వస్తువు తయారైంది, దానికి ఏమేమి ఖర్చు అయింది, దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, ఇలాంటివి అనమాట. తర్వాత మెయింటెనెన్స్, రిపేర్ సంబంధించినటువంటివి ఎక్స్పెండిచర్. ఇన్వెంటరీ టూల్స్ ఏమేమంటే, ఇప్పుడు ఆ ఇన్వెంటరీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి మామూలుగా మాన్యువల్ కాకుండా సాఫ్ట్వేర్ అనేవి వచ్చాయన్నమాట. సో సాఫ్ట్వేర్ అనేది బెస్ట్ టూల్ ఫర్ టు డూ ఇన్వెంటరీ. రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ, రిపోర్ట్స్ కానీ, తర్వాత డాష్ బోర్డ్స్ కానీ, మొబైల్స్ కానీ, బార్ కోడింగ్, ఇవన్నీ కూడా ఇన్వెంటరీ టూల్స్ అనమాట. మెయిన్ ఇన్వెంటరీ ఎయిమ్ ఇస్ టు రెడ్యూస్ షార్టేజ్, మెయింటైన్ యాక్యురేట్ సప్లై ప్రోడక్ట్ విత్ ఇన్ టైంలో మనం సప్లై చేయడానికి ఇన్వెంటరీని ఉపయోగిస్తామంట. ఇన్వెంటరీ టెక్నిక్స్ ఏ దాని మీద అప్లై చేస్తామంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మీద, తర్వాత ఏబిసి అనాలిసిస్ మీద, ఫిఫో అండ్ లిఫో అండ్ బ్యాచ్ ట్రాకింగ్ మీద మనము ఇన్వెంటరీ టెక్నిక్స్ అప్లై చేస్తాం. తర్వాత ఫిఫో అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఓల్డ్ ఏదైతే కాస్ట్ ఆఫ్ ఓల్డెస్ట్ ఇన్వెంటరీ ఇంటూ అంటే మల్టిప్లై కాస్ట్ ఆఫ్ బై ద అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ సోల్డ్. ఎంత మనము బయటికి వస్తువు పోయిందో సోల్డ్ చేసామంటే మనము సేల్ చేసాము, వాటిని మల్టిప్లికేషన్, అది ఓల్డ్ ఇన్వెంటరీ ఇంటూ మనం ఎంత సేల్ చేసాము కరెంట్ అంటే వాటి మధ్య మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఫిఫో వస్తుంది. లిఫో ఎట్లా వస్తుంది లాస్ట్ ఫస్ట్ అవుట్ అంటే రీసెంట్ ఏదైతే మనకు ఇన్వెంటరీ ఉంది దాన్ని మల్టిప్లికేషన్ ఏం చేయాలా, ద అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ సోల్డ్, ప్రజెంట్ ఎంత సోల్డ్ చేసాము, కరెంట్ మనకు ఇన్వెంటరీ ఏముంది అన్న, ద కాస్ట్ ఆఫ్ యువర్ మోస్ట్ రీసెంట్ ఇన్వెంటరీ ఎంత ఉంది, తర్వాత ఇప్పుడు ద అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ సోల్డ్తో మల్టిప్లికేషన్ చేస్తే లిఫో వస్తుంది అనమాట. తర్వాత మీకు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇన్వెంటరీకి మనకు ఆన్లైన్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడో ఉంటారు మన ఆన్లైన్ బిజినెస్ హోల్డర్స్, అంటే కంపెనీ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా ఏ రోజు ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అయినాయి, అంటే ఎంత స్టాక్ ఉంది, వితిన్ సాఫ్ట్వేర్ ద్వారా వితిన్ సెకండ్స్లో తెలిసిపోతుంది అనమాట. అదే ఇన్వెంటరీ కూడా అప్డేట్ అనమాట. ఇన్వెంటరీ ఎవ్రీ సెకండ్ అప్డేట్ ఉంటుంది అనమాట. ఒక స్టాక్ రావడం కానీ, స్టాక్ తీసుకోవడం కానీ, స్టాక్ డిస్పాచ్ చేయడం కానీ, ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్లో డీకోడ్ అయి ఉంటుంది కాబట్టి వితిన్ సెకండ్స్లో మనం ఎక్కడున్నా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్స్ చాలామంది ఉంటారు, అంటే బార్ కోడ్ రీడర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వేర్ హౌస్లో ఉదాహరణకి ఫ్లిప్కార్ట్ కానీ బిస్కెట్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా, లేదా మాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మాల్స్లో. ఆ మాల్స్లో మనకు బార్ కోడ్ రీడర్స్ ద్వారా ఈ రోల్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోడక్ట్స్ పోయినాయి, ఎన్ని ప్రోడక్ట్స్ డ్యామేజ్ అయినాయి, అంటే ఎంత స్టాక్ ఉంది, ఈరోజు ఎంత స్టాక్ ఉంది, ఈరోజు స్టాక్ ఎంత బయటకు పోయింది, దాని కాస్ట్ ఎంత. సో మొత్తం త్రూ ఇన్వెంటరీ ద్వారా తెలుసుకుంటే మనకు ఎవ్రీడే ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది, ఎంత స్టాక్ ఉంది, ఇంకా ఏమేమి స్టాక్ కావాలా. సో ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మనము బిజినెస్ రన్ చేయడానికి వీలుంటుంది. బిజినెస్ హోల్డర్స్కి అదేవిధంగా కంపెనీ వాళ్ళకు డ్యామేజ్ కాకుండా, రెండోది యాక్యురేట్ డేటా కోసము,
తర్వాత ఎవరైతే కస్టమర్స్ డిమాండ్స్ ప్రకారం సప్లై చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ధన్యవాదాలు.